తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీకి ఊహించని షాకులు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పిన సీఎం రేవంత్ కేసీఆర్ కోటరీలోని ముఖ్య నేతలకు గాలం వేశారని తెలుస్తోంది. ఇక మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో రేవంత్ టచ్ లోకి వెళ్తున్నారని సమాచారం. కొంతకాలంగా ఈ ఇద్దరు నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ మారే యోచనలో ఇలా చేస్తున్నారనే టాక్ వస్తోంది. వేములతో పాటు ఎర్రబెల్లి త్వరలో హస్తం గుటికి చేరడం ఖాయమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, డీటెయిల్స్ ఏంటి? వైశాలి, గత 2-3 రోజులుగా చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో చేరికల ఎఫెక్ట్ కనబడతా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఒక్కొక్కరిగా చేర్చుకొని పార్టీ కండువ కప్పుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు వ్యక్తి, దశాబ్దాలుగా కేసీఆర్ తో రాజకీయంగా ప్రయాణం చేసిన ముఖ్య నేతలను ఒక్కొక్కరిగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ముఖ్యంగా మొదటగా కేకే, బీఆర్ఎస్ చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు కేకేను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కళ్యాణ్ శ్రీహరిని, తాజాగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణ వాళ్ళ ముఖ్య నేతల ఇంటికి వెళ్లి పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరా అని ఇప్పుడు బీఆర్ఎస్ లో కానీ తెలంగాణ రాజకీయాలకు చర్చ జరుగుతోంది. అలాంటి క్రమంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకుల చర్చ జరుగుతున్న క్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా మాజీ మంత్రులు. ఇదే సమయంలో వీళ్ళు కేసీఆర్ చాలా అత్యంత సన్నిహితంగా కొనసాగుతూ వస్తున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి అయితే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడక ముందు, తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే తెలంగాణ ఉద్యమం నుంచే కేసీఆర్ అత్యంత సన్నిహితంగా ఇంట్లో ఒక వ్యక్తిగా ఉన్నట్టు వస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి పైన గత 2-3 రోజులుగా బయట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. త్వరలో వేముల ప్రశాంత్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నాడు అంటూ చర్చ జరుగుతుంది. అయితే దీనికి అనుకున్నట్టుగానే గత కొద్ది రోజుల్లో వేముల ప్రశాంత్ రెడ్డి కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోవడం కొన్ని అనుమానాలకు సాగిస్తూ ఉంది. ఇది ఎంతవరకు వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ మారుతారా లేదా చూడాలి. కానీ అది వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం గత కొద్ది రోజులుగా మాత్రం చాలా సైలెంట్ మోడ్ లో ఉంటున్నాడు. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి కేసీఆర్ అత్యంత సన్నిహితుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పేరు పార్టీ మాత్రని ప్రచారం జరుగుతుంది. గత 2-3 రోజులుగా ఎర్రబెల్లి దయాకర్ రావుతో కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు మాట్లాడుతున్నారు, త్వరలో పార్టీ మారబోతున్నారు అంటూ లీక్లు వస్తున్నాయి. ఈ లీక్లను మాత్రం ఖండించలేదు ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి కానీ, అదే సమయంలో ఎర్రబెల్లి దయాకర్ కానీ ఎక్కడా మేము పార్టీ మారడం లేదు అని మాత్రం ఎక్కడ కూడా ఖండించలేదు. సో ఇదే సమయంలో ఇప్పుడు ఒక్కొక్కరుగా అంటే సీఎం మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆ కోటని బద్దలు చేసి మిగతా ఎమ్మెల్యేలు, జూనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే లాస్ట్ కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన, గత ప్రభుత్వంలో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు వాళ్ళంతా వాళ్ళే కాంగ్రెస్ చేరే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ ఆలోచనగా ఉన్నట్టుగా రేవంత్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం ఈ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారతారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. రాధాకృష్ణ, అంటే నిన్న మనం చూస్తాం ఉప్పల్ ఎమ్మెల్యే కూడా జానారెడ్డిని ఓన్లీ పార్టీ విషెస్ అంటే బర్త్డే విషెస్ చెప్పడానికి మాత్రమే కలిశారనే నేపథ్యంలో ఈ రూమర్స్ అన్ని వచ్చాయి. సో ఇది కూడా రూమర్ గానే చూసుకోవాలా, లేకపోతే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎర్రబెల్లి వేముల వెళ్లబోతున్నారా? అంటే కొంచెం మొత్తంగా చూస్తా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం పొలిటికల్ గా మాత్రం ఈ మధ్య యాక్టివ్ లేరు. వాళ్ళు తమ అవసరాల దృష్ట్యానా, వ్యక్తిగత అవసరాల దృష్ట్యానా లేదా పార్టీ మారడం పైన మాత్రం ఒక రకంగా మంత్రాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలతో నిత్యం టచ్లో ఉంటున్నారు. గతంలో ఎప్పుడు లేనట్టుగా వీళ్ళు స్వయాన మంత్రుల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే ఎమ్మెల్యేలు వెళ్ళడం కొద్దిగా అనుమానం సాధిస్తుంది. సో వీళ్ళు పార్టీ మారబోతున్నారు, నేను పార్టీకి మారడానికి కొన్ని షరతులు, అయితే ఇడ్లీ షరతులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి వీళ్ళు షరతులు పెట్టడం కావచ్చు, లేదా అదే సమయంలో అక్కడి నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు వీళ్ళ కాపలు వేయడంగా జరుగుతూ ఉంది. ఈ మొత్తం కూడా చూస్తూ ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ అనేది పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసేది. అదే క్రమంలో నిన్న పోచారంతో స్టార్ట్ అయింది. రేపు ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కరుగా ఎవరు అనేది చర్చ జరుగుతున్నాయి. ఆ చర్చల క్రమంలో భాగంగానే ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పేర్లు వినబడుతున్నాయి. ఇది కేవలం వీళ్ళిద్దరే కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్ తదుపరి క్రమంలో రేవంత్ రెడ్డి టార్గెట్ కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, తనకు సంబంధించిన ముఖ్య నేతలను బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో కొంతమంది హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించిన జిల్లాల ఎమ్మెల్యేలు
నిత్యం ఒక మంత్రి, కాంగ్రెస్ కు చెందిన సీనియర్ మంత్రి, ముఖ్య నాయకుడు ఎప్పుడు నిత్యం ఈ కాంగ్రెస్ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీళ్ళు త్వరలో పార్టీ మారుతారు, ఏ క్షణంలోనైనా వీళ్ళు పార్టీ కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతా ఉన్నాయి. ఇదే బీఆర్ఎస్ నుంచి కూడా అదే సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఎమ్మెల్యేలను కొంత అంటే పార్టీ మారకుండా తగిన చర్యలు చేపట్టినట్టు తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ అధినేత కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ మారొద్దు, ఈ క్షణం సరే మీకు భవిష్యత్తులో మంచి అవకాశం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ మాటలు ఎమ్మెల్యేలు మాత్రం అంతగా పట్టించుకున్నట్టు కనబడతలేదు. ఒకవైపు వాళ్ళు బీఆర్ఎస్ భరోసా ఇస్తున్నప్పటికీ వీళ్ళు మాత్రం తన వంతు ప్రయత్నంగా అధికారం పదవుల కోసమో లేదా కొంత తమ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారడం తప్పదు అని సంకేతాలు మాత్రం వీళ్ళు ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.